కనీసం హైదరాబాద్లో ఒక ఆఫీస్ అడ్రస్, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్నటువంటి సంస్థ, వాళ్ళకు మాత్రం అద్భుతం చేస్తారు. దాని గురించి కాదంటే గనక వాళ్ళు అంతు చూస్తాం, ఎన్ఆర్ఐల్ని నాశనం చేసేస్తున్నారు, లక్షల కోట్లు అయింది, అది 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయట. మరి అది ఎక్కడ ఉన్నాయో అర్థం కావట్లేదు. అప్లై చేసిన వాళ్ళందరికైతే కనుక జగన్ 14 లక్షల కోట్లు తెచ్చినట్టు, చంద్రబాబు 20 లక్షల కోట్లు తెచ్చినట్టు. కానీ ఈ మొక్కలు అట్లా వెళ్ళిపోతాయి. లేదా క్లారిటీ ఇచ్చినట్టు మేమేం 99 పైసలు తీసుకోలేదు, ఎకరకు ₹1 వరకు తీసుకున్నాం లేదు. కరెక్టే. అసలు సంస్థ ఏంటి? వాళ్ళు ఏదో అమెరికాలో ఉందంట కదా, అమెరికా నుంచి ఆయన వీడియో అదే చెప్పేది. అమెరికాలో ఎక్స్పర్ట్స్ $300 ట్యాక్స్ కట్టారట వాళ్ళు. అమెరికాలో కూడా స్టార్ట్అప్ కంపెనీనే అది. అంతే, $300 అంటే ఏమంటారు, స్టార్ట్అప్ కంపెనీ. అది కూడా రిజిస్టర్ చేసుకుంది ఏడాది క్రితమైనట్టు. అక్కడ ఏడాది క్రితం రిజిస్టర్ అయిన సంస్థ $300 డబ్బులు కట్టిందంటే వీళ్ళు పెట్టిన పెట్టుబడికి కట్టుంటారు. అందుమించిపోయి ఏదైనా వ్యాపారం మేము ఇదిగో సో ఇన్ఫోసిస్ వాడికి మేము సప్లై చేస్తున్నాం డేటాది, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాడికి మేము సప్లై చేస్తున్నాం, ఇట్లాంటి ఆ కంపెనీల పేర్లు చెప్పాలి వాళ్ళు. పోనీ ఇక్కడ ఏమన్నా వ్యాపారం నడిపారా? ఇప్పుడు అదాని అనేటటువంటి వాడు ప్రపంచవ్యాప్త వ్యాపారస్తుడు. వాడు కృష్ణపట్నం పోర్టు తీసుకుంటే రచ్చరచ్చ చేశాం. వాడు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు శుభ్రంగా చెన్నైకి. కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు నామమాత్రం. అలాగే వాడు దాని పేరేంటది, విశాఖపట్నం పోర్టు తీసుకుంటే నానా రచ్చ చేశాం వాడికి సంబంధించి. వాడి దగ్గర నుంచి కరెంటు ఏది, అది కూడా వాడు సెకీకి అమ్మితే సెకీ నుంచి కొంటే సెకీ మీద పచ్చి బుర్ర చల్లాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అదే కరెంట్ ఇప్పుడు వాడతాను.